జనసేన నేత రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. ఓ మహిళను మోసం చేశారని ఆరోపణలపై జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వారం రోజులుగా విచారణ కమిటీ ముందు హాజరు కావాలని ఎమ్మెల్యేను జనసేన అధిష్టానం ఆదేశించింది. ఆరోపణలు వచ్చిన నాటి నుంచి అజ్ఞాతంలో ఉన్న ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఫిబ్రవరి 3న ఎమ్మెల్యే త్రిసభ్య కమిటీ ముందు హాజరయ్యారు. కమిటీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆరవ శ్రీధర్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను త్రిసభ్య కమిటీకి ఇచ్చినట్టు తెలిపారు. తనపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉంటుందన్నారు. అన్ని కంప్లీట్ సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత తనకు ఉద్యోగం ఇప్పిస్తానని, మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇప్పిస్తానని నమ్మబలికి తన్ను మోసం చేశారని బెదిరించి శారీరకంగా వాడుకున్నారని రైల్వే కోడూరుకు చెందిన మహిళ ఎమ్మెల్యే శ్రీధర్పై ఆరోపణలు చేశారు. ఏపీ రాజకీయాల్లో ఇది తీవ్ర దుమారం రేపింది. దీంతో జనసేన పార్టీ నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ఈ ఆరోపణలపై విచారణ చేసేందుకు తమ్మలపల్లి రమాదేవి, టి శివశంకర్, టిసి వరుణ్లతో త్రిసభ్య కమిటీని నియమించింది. విచారణకు రావాలని ఎమ్మెల్యేకు నోటీసులిచ్చి రోజులు గడిచినా స్పందన లేకపోవడంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. మరోవైపు ఆరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేసిన మహిళ మరో వీడియోను విడుదల చేశారు. ఈ విషయాన్ని రాజకీయం చేయొద్దని, జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రతిష్టకు భంగం కలిగించవద్దని కోరారు. పవన్ కళ్యాణ్ అంటే తనకు ఎంతో గౌరవం ఉందని, ఈ విషయంలో ఆయన ప్రమేయం లేదని చెప్పారు. ఇదే సమయంలో ఆరవ శ్రీధర్ మీద మరికొన్ని ఆరోపణలు చేశారు. అధికారం, డబ్బుతో తనను లోబరుచుకోవాలని చూస్తున్నారని, తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. వాస్తవాలు వెలుగులోకి రావాలంటే ఆరవ శ్రీధర్ తన ఫోన్లోని డేటాను పరిశీలిస్తే నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. దీని వెనుక కుట్రకోణం ఉంది అంటూ ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ మద్దతుదారులు ఆరోపిస్తున్నారు. ఆ మహిళ ఏదో ఆశించి ఆరవ శ్రీధర్ మీద ఆరోపణలు చేస్తోందని, ఆరవ శ్రీధర్ను రాజకీయంగా దెబ్బతీసే ప్రయత్నం జరుగుతోందని మండిపడుతున్నారు.